కర్కటీ పుత్రుడు రాక్షసరాజు భీమాసురునికి. ఇతను రాక్షస జాతికి శత్రువు. తన తండ్రి ప్రతీకారాన్ని నెరవేర్చకుండా వీడు నా భావనల్ని గాయపరిచాడు, విశ్వాసఘాతం చేశాడు. నువ్వు ఇలా అంటున్నావేంటి మాత? పిలవకు నన్ను మాత అని. నేను నిన్ను త్యజిస్తున్నాను. ఆ మాటకి నీ తండ్రి మహారాజు కుంభకర్ణుని మృత్యు సమాచారం వినగానే నేను ఆత్మహత్య చేసుకుని ఉండాల్సింది. బాగుండేది రక్తాంబరి, నువ్వు నన్ను వీడికి జన్మనిచ్చే ముందే ఆపి ఉంటే. నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. మాత, నా మాట విను. నన్ను ఈ విధంగా విడిచి వెళ్ళకు. జాగ్రత్త భీమా. ఇలా నా పుత్రుడు అనే వంక చెప్పి నువ్వు నా వెనక వస్తే నేను ఏ పర్వతం మీద నుంచో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. రాకుమారి, రాకుమారి, క్రోధాన్ని విడవండి. నాకు కుమారుడిపై పూర్తి నమ్మకం ఉంది. కానీ నా నమ్మకం నశించిపోయింది. ఆ వరం వల్ల ఉపయోగం ఏమిటి? అది నా ప్రతీకారాన్ని నెరవేర్చలేనప్పుడు, అది నా హృదయ జ్వాలల్ని శాంతపరచలేనప్పుడు. రాకుమారి, మరి తమరు ఈ విధంగా వెళ్ళిపోతే కుమారుడు ఒంటరి వాడైపోతాడు. ఎవరు కుమారుడు? భీముడెవరు? నేను ఎవరికి మాతని కాను. నాకు ఎవరు పుత్రుడు లేడు. వాడు నా దృష్టిలో మరణించాడు. వాడితో నాకు ఎట్టి సంబంధం లేదు. రాకుమారి, రక్తాంబరి, మరి నువ్వు వెళ్ళాలంటే వాడి వద్దకు వెళ్ళిపో. కానీ ఆ విశ్వాసఘాతకుడి పేరు నా ఎదుటి ఎత్తకు. లేదంటే నా క్రోధము నిన్ను దండిస్తుంది. అలా బ్రహ్మదేవుల మాటని విని నేను వారిని వరాలని అడగకుండుంటే నా తపస్సు వ్యర్థమై ఉండేది. కానీ ఇప్పుడు వరాలను పొందినా నాకు ఆనందంగా లేదు. దుఃఖం కలుగుతోంది, భయానక దుఃఖం. మా మాత నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఈ వరాలు నాకు వరాలు కాదు, శాపంగా మారాయి, శాపంగా. వరప్రసాదిత దైత్యరాజా, తమరు ఈ విధంగా దుఃఖితులయ్యే బదులు తమరి మాతని ప్రసన్నం చేసుకునే ఉపాయం ఆలోచించాలి. లేదు, నా వద్ద మాతని ప్రసన్నం చేసుకునే ఎట్టి ఉపాయమూ లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిరాశపడకండి దైత్యరాజా. తమరు బ్రహ్మదేవుల నుండి అతులిత శక్తిని వరంగా పొంది దైత్య జాతికి ఉజ్వల భవిష్యత్తుని సునిశ్చితం చేశారు. అంటే ఇప్పుడు ఈ జగతిలో తమతో సమానమైన శక్తిశాలులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అన్నిటికన్నా ముందు తమరు దుష్ట దేవతలతో యుద్ధం చేసి స్వర్గం పైన అధికారాన్ని స్థాపించండి. దాంతో ఏమవుతుంది? అవుతుంది, ఎంతో అవుతుంది. ఏ విధంగా? సృష్టి మొదటి రోజు నుంచి దుష్ట దేవతల సహాయానికి సన్నద్ధంగా ఉండే విష్ణువు పరుగు పరుగున తమతో యుద్ధం చేయడానికి వస్తాడు. వచ్చి పరాజితుడుంటాడు. విష్ణువు పరాజయం అది కేవలం అతని అవతారం రాముని పరాజయమే కాదు, ఆ పైన తమరి మాత ప్రతీకారం తీర్చడంలో కూడా సహాయపడుతుంది. మరి నేను విష్ణువుని పరాజితుడిని చేయగలుగుతానా? ఎందుకు చేయలేరు దైత్యరాజా? మరి బ్రహ్మదేవుల వరం నిజమైతే అవశ్యం చేయగలుగుతారు. ఒకటి మాత్రం మరొకండి దైత్యరాజా, బ్రహ్మదేవులు కేవలం రాముణ్ణి పరాజితుణ్ణి చేసే శక్తిని ప్రసాదించడానికే అంగీకరించలేదు. విష్ణువు గురించి వారు పేరు కూడా ఎత్తలేదు. సత్యం చెప్పారు తమ. మాతని ప్రసన్నం చేసుకోవడానికి సర్వోత్తమ ఉపాయం. రాక్షస వీరులారా, మనం ఇప్పుడే ఈ క్షణమే స్వర్గం పైన దండెత్తుదాం. మా వరప్రసాదిత శక్తుల ముందు దేవతలు పరాజితులు కావలసిందే. పదండి రాక్షస వీరులారా. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు రాక్షసరాజు భీమాసురునికి జయము. అతులిత వీరశక్తి సంపన్నుడైన భీమాసురుడు ఇంకా దేవతల మధ్య ఘోర సంగ్రామం జరిగింది. రాక్షసుల తామసిక శక్తిని బ్రహ్మదేవుల సాత్విక శక్తి యొక్క వరం తీవ్రము ప్రచండము చేసేసింది. భీమాసురుని వరప్రసాదిత ప్రహారాలని దేవతలు దేవసేన ఎదుర్కోలేకపోయారు. దేవేంద్రునితో కలిసి దేవతలంతా ప్రాణాలను దక్కించుకుని రణభూమి నుంచి పారిపోయారు. అప్పుడు ఆకాశంలో దేవతలను ఆపుతూ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నారు: ధన్యమైనది మీ పరాక్రమం దేవతలారా. రణభూమిలో యుద్ధం చేసే వీరులు తమ ప్రాణాల్ని పణంగా పెడతారు, లేదా ప్రాణాల్ని తీస్తారు. కానీ మీరు రణభూమిలో పిరికి వారి మాదిరి వెన్ను చూపి పారిపోయి వచ్చారు.
ధన్యులయ్యారు దేవతలారా, ధన్యులయ్యారు. దేవతలారా, మీ గౌరవాన్ని సిగ్గుపడేలా చేయకండి. వెళ్ళండి, వెళ్ళి భీమాసుడితో యుద్ధం చేయండి. వెళ్ళండి. లేదు లేదు శ్రీహరి, మేము ఆ దుష్టుని వరప్రసాదిత శక్తిని పరాజితం చేయలేము. అయితే నవ్వుతూ నవ్వుతూ రణభూమిలో మీ ప్రాణాల్ని త్యజించి వీరగతిని ప్రాప్తించుకోండి. ఎందుకంటే రణభూమిలో ప్రాణాల్ని త్యజించే వీరుని వీరత్వం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. శ్రీహరి, ఇలా తమరెందుకంటున్నారు? సృష్టికి ప్రథమ దినము నుంచి తమరు దేవతల రక్షకుడిగానే ఉన్నారు. మేము రణభూమిని త్యజించి తమరి శరణు కోరి వచ్చాము. ఇప్పుడు మేము మీ శరణాగతులం శ్రీహరి. తమరు మా గౌరవాన్ని కాపాడి ఆ దుష్టుని నాశనం చేయండి. ఓ శరణాగత వత్సల భగవాన్ శ్రీ మహావిష్ణు, మీ శరణు కోరి వచ్చిన దేవతలని నిరాశపరచకండి. భీమాసురుని పరాజితుణ్ణి చేసి మేము కోల్పోయిన గౌరవాన్ని ప్రసాదించండి ప్రభు. దేవతలారా, మాకు యుద్ధంలో కేవలం విజయమే ఇష్టం. మేము యుద్ధ భూమిలోకి ఎప్పుడు వెళతామంటే ఆ శత్రువు పరాజయం ఇంకా మా విజయం సునిశ్చితమైనప్పుడు. అలా అంటున్నారే జగదీశ్వర? అంటే భీమాసురునితో యుద్ధం చేస్తే తమరి విజయం సునిశ్చితం కాదా? వరుణదేవ, తమరి ఈ ప్రశ్నకి సమాధానం విశ్వాన్ని నడిపించే విశ్వనాథుడు పరమశివులే ఇవ్వగలరు. రణభూమిని వదిలి పారిపోయే పిరికి దేవతల్లారా, నేను మీకు ముందే చెప్పాను, మీరు నా నుంచి తప్పించుకోలేరని. అందుకు కావాలంటే ఆకాశాన్ని ముక్కలు చేయాల్సి వచ్చినా, లేదా పృథ్వీని చుట్టాల్సి వచ్చినా, సముద్ర మంథనం చేయాల్సి వచ్చినా నేను మిమ్మల్ని దండించకుండా వదలను. అధిక వాచాలతను చూపకు దుష్ట భీమాసురా, లేదంటే జగత్పాలక శ్రీ మహావిష్ణువు నిన్ను అవశ్యం దండించగలరు. అయితే ఈ దుష్ట దేవతలని రక్షించడానికి తమరు వచ్చేశారా శ్రీహరి? నేను తమరిని చూడాలనుకున్నాను. రణభూమిలో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నాను. తమరి వైష్ణవీయ శక్తికి ప్రతిగా నా అతులిత శక్తిని ప్రయోగించాలనుకున్నాను. నీ మర్యాదని అతిక్రమించే సాహసం చేయకు దుష్ట భీమాసురా. పరమపిత బ్రహ్మదేవుల వరప్రసాదిత శక్తిని గౌరవించి మేము రణభూమిని త్యజించాము. కానీ నువ్విప్పుడు ఈ విధంగా అహంకారంతో మాట్లాడితే నేను నిన్ను దండించి బ్రహ్మదేవుల వరాల శ్రేష్టతని మిథ్యగా చేసేస్తాను. రా, నేను నిన్ను యుద్ధానికై పిలుస్తున్నాను. రా. కానీ నేను నీ వంటి భీరువు పిరికి పందుతో యుద్ధం చేయాలనుకోవట్లేదు. తమరు ఏం చూస్తున్నారు శ్రీహరి? మరి తమరికి సాహసం ఉంటే తమరు నాతో యుద్ధం చేయండి. నేను తమరిని యుద్ధానికే పిలుస్తున్నాను. నమ్మకంగా చెప్పగలరు, రణభూమిలో నా ప్రహారాలతో నేను తమరిని సంతోషపరుస్తాను. యుద్ధానికై అర్థిస్తూ వచ్చిన వీరుని యాచనని తిరస్కరించడం యుద్ధ నీతికి విరుద్ధం. నేను నీ పిలుపుని అంగీకరిస్తున్నాను భీమాసుర. నీ యుద్ధ అభిలాషం నెరవేర్చే వాగ్దానము చేస్తున్నాను. కానీ నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. వద్దు దైత్యరాజా, వద్దు. ఈ మోసకారి విష్ణువుకి గట్టి వాగ్దానం చెయ్యదు. వాగ్దానం ముసుగులో ఇతను మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాడు. అవును దైత్యరాజా, వాగ్దానం ముసుగులో ఇతను దైత్య జాతికి గౌరవమైన మధుకైటబుల్ని వధించేశాడు. వామన రూపంలో ఈ విష్ణువు మహా దైత్య సామ్రాట్టు మహారాజు బలిని మోసగించాడు. ఇంకా స్త్రీ రూపాన్ని ధరించి ఇదే విష్ణువు మహనీయ దైత్య సేనాపతి రాహువు మస్తకాన్ని నరికివేశాడు. ఇతని మాటల్ని వినవద్దు దైత్యరాజా, వినవద్దు. ముందు నన్ను ఈయన మాటను విననీయండి. చెప్పండి శ్రీహరి, చెప్పండి. యుద్ధానికై నేను తమరికి ఏం వాగ్దానం చేయమంటారు? నా మృత్యువు తప్ప నేను యుద్ధానికై ఎట్టి వాగ్దానమైనా చేయగలను. చెప్పండి. నువ్వు ధన్యుడే భీమాసుర. ధన్యమైనది నీ బుద్ధి, ధన్యము నీ వివేకం. దైత్యరాజా, ప్రశంసిస్తూ ఈ మోసగాడు తమరిని మోసగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇతని మాటలకి లొంగొద్దు. తమరు శాంతంగా ఉండండి. నాకు నా మంచి చెడు తెలియదు. చెప్పండి శ్రీహరి, తమరికి యుద్ధం చేయడానికి ఎలాంటి వాగ్దానం చేయాలి? నాకు యుద్ధం అంటే కోపం భీమాసుర. ఎందుకంటే యుద్ధ భూమిలో అహంకారము, స్వాభిమానము ఇంకా స్వార్థ భావనలు ఆవరించుకుంటాయి.
కానీ యుద్ధం అనివార్యమైనప్పుడు నేను యుద్ధాగ్నిలో ప్రాణాల్ని సమిధలుగా వేస్తాను. అలా నేనే ప్రాణాలని ఆహుతిగా స్వీకరిస్తాను. అయితే ఇప్పుడు యుద్ధం అనివార్యమైపోయిందా? అవును, ఎందుకంటే నేను నీ ఆచరణని తిరస్కరించి నిన్నింకా అధిక అహంకారిగా మార్చాలనుకోలేదు. అందుకని నేను నీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను భీమాసుర. ఈ యుద్ధంలో రాక్షసుల తరఫున కేవలం నీవు యుద్ధం చెయ్యాలి. ఇక దేవతల తరఫున కేవలం నేను యుద్ధం చేస్తాను. దాంతో యుద్ధ భూమిలో వ్యర్థంగా రక్తపాతం జరగదు. నేను తమరికి మాటిస్తున్నాను శ్రీహరి, తమరు ఎలా చెబితే అలాగే అవుతుంది. మనమిద్దరం ఈ ద్వంద్వ యుద్ధంలో దేవదానవుల భవిష్యత్తుని నిర్ణయిద్దాం. అదే నేను పరాజితుడనైతే స్వర్గం ఇంద్రుడి, అదే నేను విజయుడనైతే స్వర్గం నాది. నేను ఈ ద్వంద్వ యుద్ధానికి స్వర్గాన్ని పణంగా పెడుతున్నాను. పదండి వీరులారా. యుద్ధాన్ని యాచిస్తూ నీవే వచ్చావు భీమాసుర. అందుకే నీ ప్రథమ దాడికి అవకాశం నేను నీకే ఇస్తున్నాను. జగత్ పరిపాలకుడు శ్రీ మహావిష్ణువుకి, జగత్ పరిపాలకుడు శ్రీ మహావిష్ణువుకి. ఇంకా యుద్ధానికి అంతిమ పరిణామం జరగనేలేదు. విష్ణుకి దేవతల జై జయధ్వానాలేమిటి? దేవతలు మోసగాళ్ళు, పిరికి పందలు, దుష్టులు. నేను మాటి మాటికి వద్దన్నా కూడా దైత్యరాజు నా మాటని వినలేదు. ఈ పరాజయం దాని పరిణామమే. మోసగారి విష్ణువు ఇంకో మారు మరణం మోసం చేస్తూ బ్రహ్మదేవుల వరాలని మిథ్యగా మార్చడానికి రంగం సిద్ధం చేశాడు. బ్రహ్మదేవులు దేవతేగా, దేవతలు దేవతలకే సాయం చేస్తారు. నువ్వు సత్యం చెప్పావు. ఈ పిలక ఉన్న సాధువు నారదముని కావాలని సమయాన్ని వ్యర్థం చేయడానికి దైత్యరాజుని తపస్సనే భ్రమలో పడేశాడు. సమయం ఇంకా మించిపోలేదు దుష్ట భీమాసుర. నీ దుస్సాహసానికి శ్రీహరిని క్షమించమని అడుగు. వెళ్ళి పాతాళలోక అంధకారంలో దాగి ఉండు, లేదంటే నీ మృత్యువు సునిశ్చితం. దేవేంద్ర, ద్వంద్వ యుద్ధంలో ఉన్న వారిని సంబోధించడం అనుచితం, యుద్ధ నీతికి విరుద్ధం. దైత్యవీరులారా, మనం కూడా దైత్యరాజు మనోబలాన్ని పెంపొందించడానికి ఆయనకు జై జయధ్వానాలు పలకాలి. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు వరప్రసాదిత రాక్షసరాజు భీమాసురునికి జయము. భగవంతుడు శ్రీ మహావిష్ణువుకి, జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి, భగవంతుడు శ్రీ మహావిష్ణువుకి. పరమపిత బ్రహ్మదేవా, అంటే తమరిచ్చిన అతులిత శక్తికై వరము వ్యర్థమేనా? అలా తమరికై తపస్సు చేయడం నా తప్ప? తమరు దుష్టులు మోసగాళ్లైన దేవతలతో కుతంత్రం పన్నే
నన్ను భ్రమింపజేయడానికి వరాలనిచ్చారా? జగతిలోని అసంచల సత్యమైన బ్రహ్మవాక్కు అసత్యమైనదా? సమాధానమయ్యండి బ్రహ్మదేవ, సమాధానమయ్యండి, ప్రత్యక్షమవ్వండి. భీమా, యుద్ధంలో నిరాశ కాదు, శక్తిదే అవసరం ఉంటుంది. మహాబలి కుంభకర్ణుని శక్తితో పాటుగా నీకు పరమపిత బ్రహ్మదేవుల వరాల కృప కూడా ప్రాప్తించింది. నిరాశపడక నీవు దాడి చెయ్యి, నీ అభిలాషని నెరవేర్చుకో. దాని పరిణామాన్ని నీ ఆరాధ్యులకే విడిచిపెట్టు. ఈ శ్రీహరికి ఏమైంది? అలా వాడే స్వయంగా ఓడి అస్త్రశస్త్రాలను విసిరిస్తుంటే వాణ్ణి వధించరెందుకని, వాణ్ణి ప్రహారం చేయమని ప్రేరేపిస్తున్నారెందుకు? భీమాసుర, యుద్ధంలో విజయం వీరుని పరాక్రమానిది కాదు, అతని దృఢ దీక్షాశక్తులదే అవుతుంది. ఈ విధంగా నిరాశపడితే నీ పరాజయం సునిశ్చితమే. విజయానికే దృఢ దీక్షాశక్తులతో నీవు దాడి చెయ్యి. రా, అస్త్రాన్ని చేపట్టు. మహాబలశాలి మహారాజు కుంభకర్ణుని పుత్రుడు వరప్రసాదిత రాక్షసరాజు భీమాసురునికి జయము. తమరు సత్యమే చెప్పారు శ్రీహరి. యుద్ధంలో వీరుని దృఢ దీక్షాశక్తికే విజయం లభిస్తుందని. తమరు పరాజితులై నాకు బందీలయ్యారు. నేను విజయుడిని. ధన్యమైనది నీ పరాక్రమం భీమాసుర, ధన్యమైనది. నేను నీ పరాక్రమాన్ని ప్రశంసతో ఒప్పుకుంటూ ఈ ప్రత్యక్ష ద్వంద్వ యుద్ధంలో నా పరాజయాన్ని అంగీకరిస్తున్నాను. శివేచ్ఛతో ఇదే సరైనది. మరి ఇదే సృష్టి సృజనాకారుడైన బ్రహ్మదేవుల వరాలకి కూడా గౌరవం. మోసగారి విష్ణువు పరాజితుడై అదృశ్యుడయ్యాడు. నేడు దైత్య జాతికి అన్నిటికన్నా గొప్ప రోజు. విష్ణువుని పరాజితుణ్ణి చేసి దైత్యరాజు భీమాసురుడు తమ కీర్తిని అమరం చేసుకున్నారు. రాక్షస వీరులారా, దేవతలు అదృశ్యులవడానికి ముందే వీళ్ళని బంధించండి. నారాయణ నారాయణ. ధన్యుడు భీమాసురా, నీవు ధన్యుడివి. ధన్యమైనది నీ పరాక్రమం. నువ్వు జగత్పాలకులు శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్ష ద్వంద్వ యుద్ధంలో పరాజితులను చేసి నీ మాత కర్కటి ప్రతీకారాన్ని పూర్తిగా తీర్చుకున్నావు. ధన్యుడివి నీవు. కాదు నారదముని, కాదు. నేను అయోధ్యలో శ్రీరాముణ్ణి పరాజితుణ్ణి చేసేంత వరకు మా మాత ప్రతీకారం ఎన్నటికీ పూర్తిగా తీరదు. నారాయణ నారాయణ. అసంభవం భీమాసురా, అసంభవం. శ్రీరామునిపై ప్రతీకారం తీర్చుకోవడం ఇప్పుడు నీకు అసంభవమే. ఎందుకంటే నీకు వరం లభించేందుకు పూర్వమే శ్రీరాముడు పృథ్వీలోకంలోని తమ అవతారాన్ని సార్థకం చేసుకుని వైకుంఠానికి పయనమైపోయారు. అందుకే శ్రీరాముని పట్ల ఇప్పుడు ప్రతీకార భావనను ఉంచుకోవడం, సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. రాక్షస వీరులారా, మాకు నారదముని మాటలపై పూర్తిగా నమ్మకము. శ్రీ మహావిష్ణువు పరాజయంతోనే మా మహనీయ పిత కుంభకర్ణుని హత్య చేసిన అయోధ్య రాముడు కూడా పరాజయం పొందాడు. ఎందుకంటే ఆ రాముడు శ్రీహరి అవతారమే. శ్రీహరి ఇంకా స్వర్గంపై విజయం పొందిన తర్వాత మనం ఇప్పుడు పృథ్వీ పాతాళాలపై అధికారాన్ని పొందాలి. కానీ అంతకుముందు మేము మా మాత కర్కటిని కలిసి
వారి ప్రతీకారం పూర్తిగా తీరిన సమాచారం చెప్పి వారిని ప్రసన్నులం చేస్తాం. రాక్షస మాత కర్కటికి జయము. నీ ప్రతీకారం నెరవేరింది మాత. ఇప్పుడు నన్ను ఆశీర్వదించు. బయటికి రా మాత, బయటికి రా. కుమారా, నీ విజయానికి నా శుభాకాంక్షలు స్వీకరించు. మాత కర్కటి ఏది? రాకుమారి తిరిగి రావడానికి నేను నిరీక్షిస్తున్నాను కుమారా. ఆ రోజున వెళ్ళి ఈనాటి దాకా తిరిగి రాలేదు. ఏమిటి ఏమిటి తమరనేది? తమరు ఆమెను వెతికేందుకు ప్రయత్నం చేయలేదా? ఆవిడ నాపై ఆనవేశారు కుమారా. నేను వారి సమ్ముఖాన నీ పేరు ఎత్తితే వారు ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అందువల్లే నేను వివసురాల్ని కుమారా. ఏం చేస్తున్నావు కుమారా? నేను కేవలం నీకు దాసిని. తమరు కూడా మా మాతతో సమానమే. నేడు నేను మా మాత ప్రతీకారాన్ని తీర్చుకుని మా మాత ఆశీర్వాదానికై వచ్చాను. కానీ ఈ అభాగ్యుడికి తన మాత యొక్క ఆశీర్వాదం కూడా ప్రాప్తించలేదు. పిన్ని, తమరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నీవు ఆదేశించు కుమారా. ఏదో విధంగా తమరు మా మాతని వెతికి ఆమెకు ఈ మాటని తెలియజేయండి. వారి ప్రతీకారం పూర్తయిందని. నేను స్వర్గంపై విజయం సాధించడమే కాక ఆ పైన ప్రత్యక్ష ద్వంద్వ యుద్ధంలో శ్రీ మహావిష్ణువునే పరాజితుడిని చేశారు. ఈ సమాచారం వినగానే వారు ప్రసన్నులై తిరిగి వస్తారు. తమరు ఈ సమాచారం వారికి అందజేయాలి పిన్ని. కుమారా, నీ ఆజ్ఞ. కానీ కుమారా, తమరి మాతని వెతకబెడితే ఇంకా బాగుంటుందేమో. లేదు పిన్ని, మాత కర్కటికి ఈ శుభ సమాచారం తమరే అందించాలి. ఇంకా మా దండయాత్ర పూర్తి కాలేదు. మేము పృథ్వీలోకం పైన అధికారాన్ని సాధించాలి. తన పృథ్వీ దండయాత్రను సఫలం చేసుకునేందుకు వరప్రసాదిత భీమాసురుడు విశాల రాక్షసేనను తీసుకుని బయలుదేరాడు. అనేక రాజ్యాలపై అధికారాన్ని సాధిస్తూ అతను కామరూపదేశాన్ని చేరాడు. అక్కడి రాజు పరమశివ భక్తుడు మహారాజు సుదర్శనుడు రాజైనప్పటికి కూడా తనని శివచరణాలకు దాసుడిగా భావించుకుంటూ సదా ఋషి వేషంలోనే తన రాచకార్యాలను నిర్వర్తించేవాడు. నేడు కూడా మహారాజు సుదర్శనుడి రాజ్యసభలో ఆయన స్థానంలో విశ్వనాథ పరమశివులకి జయ జయధ్వానాలు పలుకుతున్నారు. భగవాన్ అసుతోషుకు, భగవాన్ అసుతోషుకు. హర హర మహాదేవా, హర హర మహాదేవా. మహారాజా, ఇది మన మహద్భాగ్యం. మన రాజ్యసభని పరమ శివభక్తుడైన ఋషి సుభద్రుల చరణధూరి స్పర్శించింది. మహారాజు సుదక్షిణ, మహారాణి సుదక్షిణ, తమరిరువురి శివభక్తి వాస్తవానికి ప్రశంసాయోగ్యమైనది. పరమశివులది తమరిద్దరిపైన అత్యంత కృప ఉంది. శివభక్తుల రూపంలో తమరిరువురి కీర్తి దూర దూరాల దాకా వ్యాపించింది. ఋషివర, ఇది పరమ శివశంకరుల ఇంకా తమ వంటి ఋషివరుల ఆశీర్వాద ఫలమే. గురువు లేకుండా జ్ఞానము, భక్తి, పరమార్థము ఇంకా ముక్తి ఏమీ ప్రాప్తించవు. మహారాజా, ఈ పావన శివభక్తిని ప్రాణాలుండగా మీ మనసు నుంచి వేరు చేయకండి. ఎలాంటి సంఘటన జరిగినా శివచరణాలపై దృష్టిని నిలపండి. ఋషివర, శివకృపతో తమరు వర్తమానము భూత భవిష్యత్ అన్నిటినీ ఎరిగినవారు. తమరికి ఎక్కడి నుంచైనా అటువంటి సంకేతం లభించిందా? మాపై ఏదైనా ఆకస్మిక సంకటం రాబోతోందా?
పరమశివుల లీల అత్యంత రహస్యమైనది మహారాణి. అప్పుడప్పుడు దుష్టులను దండించడానికి వారు తమ నిజభక్తులకి కఠోర పరీక్షలు పెడుతుంటారు. అప్పుడప్పుడు ఏదైనా మహిమాన్విత కార్యాన్ని పూర్తి చేయడానికి ఎలాంటి పరిస్థితుల్ని ఉత్పన్నం చేస్తారంటే అవి మనం ఎన్నడూ ఊహించలేము. ఈ సమయాన మేము ఒక ఆవశ్యక విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాము. ఋషివర, అయితే తమరు ఆ మాట చెప్పడానికి ఏకాంతం కావాలా? లేదు మహారాజా, మాకు ఏకాంతం కాదు, శ్రద్ధ కావాలి. అంటే మహారాజా, మేం చెప్పబోయే విషయాన్ని దాన్ని తమరితో పాటుగా ఇక్కడ ఉపస్థితులైన ప్రతి రాజపురుషుడు కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా మాట వర్తించేది కేవలం తమరికే కాక సంపూర్ణ కామరూప దేశానికి కూడా. మహారాజు సుదక్షిణ, మహారాణి సుదక్షిణ, ఇంకా కామరూప రాజపురుషులారా, నేను మీ అందరికీ కేవలం ఇదే చెబుదామనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరంతా ఏ పరమ శివభక్తిని తమ మనసుల్లో దృఢంగా ఉంచుకున్నారో దానిని దుర్బలం కానివ్వకండి. ఒక్క క్షణం కూడా మీ మనసులు శివభక్తికి దూరం కాకూడదు. శివభక్తితోనే మీకు, మీ రాజ్యానికి పెద్ద పెద్ద సంకటాల నుంచి రక్షణ లభిస్తుంది. మేము కేవలం ఇది చెప్పడానికి, మిమ్మల్ని అందరినీ సావధానపరచడానికి వచ్చాము. పరమశివులు మీ అందరికీ శుభం కలిగించుగాక. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహారాజా, అంటే గురుదేవులు? మహారాణి సుదక్షిణ, గురుదేవులు మన శివభక్తిని దృఢం చేయవచ్చారు. తమరు ఏ విధమైన శంకనూ పెట్టుకోకండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాకుమారి కర్కటి, ఎక్కడున్నారు తమరు? రాకుమారి కర్కటి, ఎక్కడున్నారు తమరు? నేను మిమ్మల్ని వెతికి వెతికి అలసిపోయాను. నన్ను క్షమించు కుమారా. నేను తమరి మాత రాకుమారి కర్కటిని వెతకడంలో సఫలత పొందలేదు. తెలియట్లేదు వారు ఎక్కడికి వెళ్ళిపోయారో. నా ప్రాణాలు తోడు నిలిస్తే నేను వారికి తమరి సందేశం అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. రాక్షస వీరులారా, మా పితరుడు మహారాజు కుంభకర్ణుడు జ్యేష్ఠ పితాశ్రీ మహారాజు రావణునితో సమంగా పృథ్వీలోని సొంత ద్వీపాలలోనూ మా అధికారమే ఉండాలి. వెళ్ళండి, ప్రతి ద్వీపంపై అధికారం సాధించండి. మీ మాటని వింటే కనుక వారికి జీవితం, వినకపోతే కనుక వారికి మృత్యుదండన విధించండి. వెళ్ళండి.
నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. రాకుమారి కర్కటి ఎక్కడున్నారు తమరు? ఎక్కడున్నారు తమరు రాకుమారి కర్కటి? ఎక్కడున్నారు రాకుమారి? నేను మిమ్మల్ని వెతుకుతూ వెతుకుతూ అలసిపోయాను. ఎక్కడున్నారు తమరు? ఎక్కడున్నారు? నారాయణ నారాయణ అంటే రక్తాంబరి పరమశివశంకరుల కృపతో తన స్వామిని రాక్షసమాత కర్కటిని కలవడంలో సఫలత ఉండలేదు. నారాయణ నారాయణ నేనే పుత్రుడి నుంచి తన జీవితం నుంచి విముఖురాలైన రాక్షసమాత కర్కటిని చైతన్యంతో ప్రేరేపించాలి. నడు నారద. ఇంకో రోజు గడిచిపోయింది, కానీ నా ప్రతీకారం ఇప్పటికీ తీరలేదు. నన్ను క్షమించండి మహారాజు కుంభకర్ణ. నాకు తెలియలేదు తమరి పుత్రుడు అప్రయోజకుడని. సామ్రాట్ నవ్వాలని ఇచ్చా అతనిని తన పితరుని హంతకులని మరిపిస్తుందని. నాకు తెలియను మహారాజా. యమలోకంలో తమరి ఆత్మ ప్రతీకారానికై తప్పిస్తూ ఉంటుంది. కానీ నేనేం చేయను. నేను వివసురాల్ని. నారాయణ నారాయణ నువ్వు కన్నీరు కార్చటం వ్యర్థం రాక్షసమాత కర్కటి. నీ పుత్రుడు పరమపురుషోత్తముడు శ్రీరామునిపై ప్రతీకారం తీర్చుకోలేడు. నీ ప్రతీకారం తీర్చటానికి నీ పుత్రుడు స్వర్గంపైనే కాక ఇంకా జగత్పాలకులు శ్రీ మహావిష్ణువుని ద్వంద్వయుద్ధంలో పరాజితులను చేశాడు. ఎవరి జయాపజయాలతోటి నాకు ఎట్టి సంబంధము లేదు. నేను కేవలం రాముడు, లక్ష్మణుడు, ఆ హనుమంతుల పరాజయ సమాచారం వినాలనుకుంటున్నాను. నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటి, ప్రతీకారం అనే దాన్ని మనసులోంచి తీసేయి. ఎలా తీసేయమంటారు నారదముని? ఈ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే ఈ విధవ తన పతి మరణించాక కూడా జీవించున్నది. నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటి, నీ ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఆ శ్రీరాముడు ఉండాలి కదా. రాముడు లేడా? తమరేం చెప్పాలనుకుంటున్నారు? అయోధ్య రాజైన శ్రీరాముడు తన అనుజుడు లక్ష్మణునితో పాటుగా తమ అవతారాన్ని సార్థకం చేసుకుని పృథ్వీలోకం నుంచి పయనమై వెళ్ళిపోయారు. మరి ఆయనపై ప్రతీకారాన్ని మనసులో ఉంచుకోవడం అది కేవలం వ్యర్థమే కాక మూర్ఖత్వమే అవుతుంది. నారాయణ నారాయణ రాక్షసమాత కర్కటి, ఈ సమయాన నిన్ను నీ కర్తవ్యం పిలుస్తోంది. నీది నీ ప్రియపతి కుంభకర్ణుల ప్రేమ చిహ్నమైన భీమాసురుని మృత్యుముఖంలోకి వెళ్లకుండా కాపాడతన్ని కాపాడు. ఆ స్వర్గ సామ్రాటు శ్రీహరినే ఓడించినట్టి భీమాసురుడు వాడిని ఎవరు చంపగలరు? శివశంకరుడు. శివశంకరులా? నారాయణ నారాయణ కొంచెం గుర్తుకు తెచ్చుకోండి రాక్షసమాత కర్కటి, గుర్తుకు తెచ్చుకోండి. భీమాసురునికి వరాలనిస్తున్న సమయాన పరమపిత బ్రహ్మదేవులు ఏమన్నారు? ఏమన్నారు? నాకేమీ గుర్తులేదు. నారాయణ నారాయణ నేను గుర్తు చేస్తాను. పరమపిత బ్రహ్మదేవులు అన్నారు, మరి నీ పుత్రుడు భీమాసురుడు శివభక్తులను పీడిస్తే అతని అంతం పరమశివశంకరుల చేతుల్లో సునిశ్చితమని. ఈ సమయాన నీ పుత్రుడు భీమాసురుడు పృథ్వీలోని శివభక్తులను బాధిస్తున్నాడు. పృథ్వీ పైన ప్రేమ కలవారిని తమ భక్తులను అమిత ప్రేమతో చూసే పరమశివశంకరులు తమ భక్తుల పిలుపు వినకుండా ఏమాత్రం ఉండరు. అతన్ని ఆపు.
అతన్ని ఆపు, లేదంటే నారాయణ నారాయణ. కానీ నేను అతనితో సకల బంధాలని తెంచుకున్నాను. నారాయణ నారాయణ. రాక్షసమాత కర్కటి, మాతాపుత్రుల యొక్క బంధం ఎన్నడూ తెంచుకుంటే తెగేది కాదు. మాతాపుత్రుల యొక్క బంధం ఎంతో పవిత్రమైనది. అదే పతిపత్నుల్లాగే. పైగా రాక్షసమాత, మరణించిన నీ పతి కోసం జీవించి ఉన్న నీ పుత్రుడి జీవితాన్ని పణంగా పెట్టకు. అతన్ని ఆపు రాక్షసమాత కర్కటి, అతన్ని ఆపు, లేదంటే నీ వద్ద ఈ కన్నీరు కార్చడం తప్ప ఇంకేమీ మిగిలి ఉండదు. వెళ్ళు, అతన్ని ఆపు. పుత్రా, నారాయణ నారాయణ. ధన్యుణ్ణి మహాదేవ, తమరి లీల మహనీయమైనది. పరమశివ, తమరింకో లీలను చూపండి. దాంతో రాక్షసమాత కర్కటి తన పుత్రునికి సద్బుద్ధిని గడపడంలో సఫలమవ్వాలి. నారాయణ నారాయణ.